శ్రీ సాయిరాం నోబెల్ కాన్వెంట్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం. కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో శ్రీ సాయిరాం నోబెల్ కాన్వెంట్ లో స్కూల్ కరెస్పాండెంట్ బట్టుపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దార యశోదమ్మ, దార రాము పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిన్నారులకు గణతంత్ర దినోత్సవం గురించి వివరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నతమైన మనిషి అని, మహనీయుడని ఆయన గురించి చెబుతూ కన్నీటి పరిమితమయ్యారు. స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్ పుల్లి గారికి, ఇంకా తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున జరుపుకోవడంలో మరి భారతదేశ చరిత్రలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంతరించుకుంటుంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం జనవరి 26, 1950వ సంవత్సరంలో వారు మరి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం వెచ్చించి ఆ యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అది 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన భారతదేశ తిరోగమనం ప్రారంభమైంది. అందుచేత ఈ యొక్క కార్యక్రమం మరి ఎంతో విశిష్టతని సంతరించుకుంది. తర్వాత ప్రతి ఆఫీసులోనూ, ప్రతి విద్యాలయాల్లోనూ, ఆఖరి పోలీస్ స్టేషన్లోనూ, హాస్పిటల్స్లోనూ, అన్నిటి ఆఫీసులందు కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మన భారతదేశ విశిష్టతను సంతరించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.